నీ అంతరాత్మతో నువ్వు మాట్లాడు, దేవుని దగ్గర నిలబడు. దేవా, నేను ఏ విధముగా ఉండగలను నాకు తెలియచేయమని దేవుణ్ణి అడుగు. నువ్వు అలాంటి భక్తి నీ దగ్గర లేదు. ఆ భక్తి లేక ఇతరులను ఆశిస్తున్నావు. అక్కడికి వెళ్తే ఏదో జరుగుద్ది, ఇక్కడికి వెళ్తే ఏదో జరుగుద్ది, అక్కడికి వెళ్తే ఏదో జరుగుద్ది. ఎక్కడికి వెళ్ళొద్దు. నువ్వు మోకాళ్ళ బలిపీఠం కట్టి దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయి. దేవుడు ఖచ్చితంగా నీకు ఆ కార్యము చేసి, నీకు మేలు చేసి, మేలు కలిగిన మార్గములో దేవుడు నిన్ను నడిపించి నిన్ను శుద్ధీకరిస్తాడు. దేవుడు ఆయన చేసేటువంటి ఆయన కార్యాలు ఉన్నతమైనవి, మహోన్నతమైనవి. ఆయన ఉన్నతమైన మహోన్నతమైనటువంటి ఆ కార్యాలు చూడాలి అని అంటే ఉపవాసము తప్పనిసరిగా నీవు చేయాలని ప్రభు ఈ రోజున మనకు తెలియజేస్తున్నాడు. ఆ విధముగా ఉపవాస ప్రార్థనలో మనం పాల్గొనొచ్చు. దేవుని బిడ్డలుగా ఎదిగి ఫలిద్దాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును తన వినికిడిలో దీవించి ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమేన్. మన మధ్యలో ఉన్నటువంటి పాస్టర్ గారు